హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సండే వచ్చిందంటే చాలు మనమైతే చికెన్ ప్రిపేర్ చేస్తాం కదా. మ్యాక్సిమం అందరూ కూడా చికెన్నే ప్రిపేర్ చేస్తారు. అయితే చికెన్ ఎప్పుడు ఒకేలా చేసే కంటే నేను చేసేలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చికెన్ని 4-5 టైమ్స్ వాష్ చేసుకొని అందులో కర్డ్ అండ్ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నార్మల్గా అయినా ఒక 30 మినిట్స్ అయినా పెట్టుకున్నా చాలు. అయ్యాక ఇక ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం బారుగా కట్ చేసుకోవాలి సన్నగా. అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఒక 4-5 కట్ చేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దాంట్లో కొంచెం కర్రీ లీవ్స్ వేయాలి, కరివేపాకు వేసినట్లయితే చికెన్ చాలా ఫ్లేవర్గా బాగుంటుంది. ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ అనేది అందులో వేసి హై ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే ముక్క అనేది మంచి జ్యూసీగా కుక్ అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొంచెం అందులో పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్టు ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లితో పాటు ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఆ పేస్ట్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే కేజీ కాబట్టి 5 స్పూన్స్ తీసుకున్నా. హాఫ్ కేజీ కారం తగ్గించుకున్నట్లయితే 1-2 స్పూన్స్ వేసుకుంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నాకు చాలా నోరుతుంది, అంత బాగుంటుంది. అండ్ మెయిన్ మసాలా కోసం కాజు ఉంటే కాజు, లేదంటే కొబ్బరి వేసుకున్న బాగుంటుంది. కాజు, ఎండుమిర్చి అండ్ బిర్యానీ ఉంటాయి కదా, లైక్ సాజీరా, చెక్క, పువ్వు, ఇంకా అల్లం, ఇంకా యాలకులు, ఇవన్నీ, ఇంకా ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో. అల్లం వెల్లుల్లి ముందే వేసాం కాబట్టి ఇప్పుడు స్కిప్ చేసేయచ్చు. ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఈ కుక్ అవుతున్న చికెన్లో వేయాలి. చూసారా వాటర్ ఎంత బాగుంటుందో, ఆ వాటర్తోనే చికెన్ కుక్ అవుతుంది. చిన్నపిల్లలు అయితే ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఈ మసాలా వేసి ఒక 15 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుతూ ఉండాలి. అండ్ సిమ్లో ఫ్రై చేయాలి. అలా చేస్తేనే చికెన్ అనేది చాలా టేస్టీగా కుక్ అవుతుంది. ఇంకా 15 మినిట్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే మా పాప తింటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసా, మెత్తగా అవుతుంది కదా చికెన్. సో అట్లా ఇప్పుడైతే ఒక 1/2 అవర్ లేదంటే 45 మినిట్స్ అయితే చాలు. ఇంకా దించే ముందు గరం మసాలా అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే కస్తూరి మేతి ఉంటుంది కదా, కస్తూరి మేతి వేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొత్తిమీర ఎక్కువ వేసుకుంటా, నాకు చాలా చాలా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.